ఏపీ లిక్కర్ స్కామ్ విలువ 3,500 కోట్లు అని సిట్ తేల్చింది. నెలకు 60 నుంచి 70 కోట్ల వరకు ముడుపులు బిగ్ బాస్ కు వెళ్లినట్లు తేల్చింది. ఇన్ని వేల కోట్లను తరలించేందుకు లిక్కర్ స్కామ్ నిందితులు 7 డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. ఈ 7 డెన్లలో 6 హైదరాబాద్ లో ఉంటే మరొకటి గుంటూరు జిల్లాలో ఎంపిక చేసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ విలువ 3,500 కోట్లు అని సిట్ తేల్చింది. నెలకు 60 నుంచి 70 కోట్ల వరకు ముడుపులు బిగ్ బాస్ కు వెళ్లినట్లు తేల్చింది. ఇన్ని వేల కోట్లను తరలించేందుకు లిక్కర్ స్కామ్ నిందితులు 7 డెన్లు ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. ఈ 7 డెన్లలో 6 హైదరాబాద్ లో ఉంటే మరొకటి గుంటూరు జిల్లాలో ఎంపిక చేసుకున్నారు. ఏపీ లిక్కర్ ముడుపులు పంచుకోవడానికి 7 రహస్య ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు తేల్చింది సిట్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామిని, ఆంధ్రప్రదేశ్ కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో అనేక కొత్త విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సిట్ ఏదైతే కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఉందో దాంట్లో ఈ విషయాలను కూడా పొందుపరిచారు. ఏదైతే ప్రధానంగా చూసినప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రణాళిక ముందే సిద్ధం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చేటువంటి సొమ్మును ఎక్కడికి తీసుకెళ్ళాలి, వాటిని ఎక్కడ దాచిపెట్టాలి, దాన్ని ఏ రకంగా ఎవరెవరికి అందించాలి అనే దానిపైన కూడా ఒక పెద్ద కసరత్తే చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించే ప్రస్తుతం ఏదైతే దాదాపు 7 ప్రత్యేకమైనటువంటి డెన్లాగా ఏర్పాటు చేసుకొని వాటిల్లో ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ను ముందుగానే గుర్తించి అక్కడ ఎవరికి అనుమానం రాకుండా, బహుశా అక్కడైతే చాలా సేఫ్గా ఉంటుంది, తమ కనుసనుల్లోనే సొమ్ము ఉంటుంది, వాటిని ఎవరికి ఎక్కడికి పంపించాలంటే అక్కడికి పంపించుకోవచ్చు, ఈ రకమైనటువంటి ఆలోచనలు బహుశా ఉండొచ్చు. అందుకోసమనే 7 డెన్లను కూడా ఏర్పాటు చేసుకున్నారనేది సిట్ గుర్తించింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా బయటపెట్టింది. ఆయా అపార్ట్మెంట్స్లో, ఆయా ఫ్లాట్స్లో ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటిది. అయితే మనం లీడర్ సినిమా అని ఒకటి వచ్చింది, ఆ సినిమాలో చూసాం. ఎమ్మెల్యేలని లేదా కొంతమందిని కొనుగోలు చేయాలంటే అపార్ట్మెంట్కి వెళ్ళి తీయంగానే నోట్లు కట్లు కనిపిస్తాయి. బహుశా సిట్ విచారణలో కూడా ఈ రకమైనటువంటి విజువల్స్, ఫోటోలు లాంటివి కొన్ని వచ్చాయి అనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ రకంగా దీన్ని గుర్తించినట్లుగా ఉంది. మొత్తానికి ఈ డెన్లు సంబంధించినటువంటివి ఏర్పాటు చేయడం వెనక ఎవరు వాస్తవం ఉంది, ఈ డెన్లలో ఎంత సొమ్మును ఉంచి ఉంటారు, అక్కడి నుంచి ఎలా తరలించారు. సో హైదరాబాద్లో కూడా ఇది చాలా కీలకమైనటువంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సంబంధించి హైదరాబాద్లో మూలాలు వస్తున్నాయి. హైదరాబాద్లోనే కాదు, విదేశాలకు కూడా ఈ సొమ్ము తరలించారనేది దాన్ని కూడా గుర్తించేటువంటి పనిలో ఉన్నారు. సో ఈ యొక్క డెన్ల మీద మనం ప్రత్యేక